పెయింటింగ్ సార్ గారు చెప్పమ్మా. నమస్కారం. నమస్తే. మీ విలువైన సమయం మాకు అర్పించినందుకు ధన్యవాదాలు. అమ్మా మేము పోలేదమ్మా అర్పించడానికి, బతికే ఉన్నాము. సరే అయితే అసలు టాపిక్ విన్నారా? ఏమిది అది? ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు తాళి కట్టుకున్నారు. ఎంత బాగుంది. వాళ్ళు నా పక్కకు వస్తే బాగుండు. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? నువ్వు ఎంత బాగుందంటావేంది? మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు ఇప్పుడు అన్నిటికీ వాళ్ళు సబరుద్దుకుంటారు. నేను జాయిన్ అయిన అనుకో అన్ని అవుతాయి. అందులో ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకోపోయి ఒక్కటి చెప్తున్నా, ఏమిది అంటే వాళ్ళు ఎంతమంది ఆడోళ్ళు పెళ్లి చేసుకున్నా ఒక మొగోడు అవసరం. అవును, అది నేనైతే చాలు. అది కూడా ఆ పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. ఇద్దరికంటే ఒక అమ్మాయి తాళి కట్టాక ఇంకో అమ్మాయి ఇద్దరు అలా కట్టుకున్నారు. అరే ఇదేదో బాగుండదు, మంచిగా ఉండదు. మధ్యలో మన ఈ కుమారు నేను ఇద్దరం దూరుతాం, మనిషికి ఒకరు అవుతారు మంచిగా. అంటే అప్పుడు అమ్మాయిల చేత తాళి కట్టించుకుంటారా వీళ్ళు? అంతే అంతే. మరి ఇప్పుడు నేనన్నా కట్టని అదన్నా కట్టని మ్యాటర్ అయితే మనదే, ఆమె లేదు. అసలు సమాజం ఎట్టుపోతుంది అంటారు. ఒకరికి అంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, అగోరి పెళ్లి చేసుకోవడం, సమాజం అచ్చా చెప్తాను. సమాజం ఆగండి. చెప్పు. సమాజం అనేది చక్కగా ఒక టిప్పర్ ఎక్కి స్వర్గానికి పోతున్నది, జరసేపు అయినాక నరకానికి పోతున్నది, జరసేపు అయినాక చక్కగా కృష్ణకాంత్ పార్క్ వస్తున్నది. ఎక్కడ లేని ఎతి గతి లేని కొడుకులు అరే వంతోడు పైసలు ఉన్నాయా లేవా అని చూస్తుర్రు. పైసలు ఉన్న వాళ్ళు అయితే ఆడిదైకోగా పెళ్లి చేసుకుంటున్నారు. ఏమిటి అగోరి కూడా అట్లే, వానికి గంట లేదని తెలిసి కూడా పెళ్లి చేసుకునేటోడు పైసలే, పైసా ఉన్నది బరాబర్. పైసానే పరమాత్మ అనేది బాగా. ఇంకొకటి నిన్న మొన్న అగోరినే తిట్టిండ్రు కదా, అగోరినే తిట్టిరు. మరి అమ్మాయికి ఇష్టపడే కదా పోయింది, మరి అమ్మాయిని ఎందుకు అనాలి? ఆమెకి ఇష్టమే కదా. అంటే వానికి కాయ లేదా అనేది ఒకటే చెప్తున్నారు. కానీ అసలు ఇప్పుడు మన టాపిక్ ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు పెళ్లి చేసుకున్నారు. శ్రీ దేవతామూర్తి కదా, వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళని ఎవరు తిట్టిరు? ఇప్పుడు ఏమన్నా పురా హెచ్చిపచ్చి తిట్టినా అడుగుతున్నావు కదా, తిట్టలేదు. లేదు నిజంగా అంటే అఘోరి మీదనే ఎరుచుకోబడుతున్నాం కదా. అఘోరిని అయితే నిన్న మస్తు తిట్టినాము. మరి వర్షిని కూడా తనకి ఇష్టపడే పోయింది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వంశాన్ని అభివృద్ధిలోకి తేవాలి, అంటే వంశాన్ని నిలబెట్టడానికే అంటారు. వంశం యాదొకటి వంశం అనేది పూరా నైస్టాకింగ్ మాకు రాదు. మేము ఊర్లో పుట్టినాము, ఊరు భాషనే వస్తుందమ్మా మాకు. ఇక ఇదైతే ఇప్పుడు అగోరి టాపిక్ కాదు మంది. ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు తాళి కట్టుకున్నారు. ఇక వాళ్ళు తాళి అయితే కట్టుకున్నారు, వాళ్ళని తీసుకురా ఇక నా తోటికి అంతే కలాసిగా. వాళ్ళు ఏం చేసుకోలేరు. ఇగో ఎట్లా ఉంటది అంటే వాళ్ళ కథ, ఇది బండ, దీని మీద ఒక అంగి, సబ్బు రాకూడదు అంతే, ఆడ ఏమి ఉండదు. అందుకోసం అనే వాళ్ళకి పెళ్ళి అయింది కదా, నా తోటి తీసుకురండి అంతే. అంటే అగోరిని చూసి నేర్చుకున్నారా? అఘోరిని చూసి కాదు, అంతా ఎట్లా అయిపోతారు అంటే ఒక రొమాన్స్ కి దాంట్లోకి బానిసలు అయిపోయి హెచ్చిపచ్చి మగవాడు లేకుండా అనే టైప్ అయిపోయింది అమ్మాయిల కథ. ఎప్పుడైనా సరే అందరు మారండి, మారి ఇప్పటికైనా మంచిగా వేద మంత్రాలతోటి ఒక అబ్బాయితోటి పెళ్లి చేసుకొని మంచిగా సుఖ సంతోషాలతో పిల్లలు కానీ మంచిగా బతుకురువా. మా తమ్ముడు లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒక తమ్ముడు ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు మళ్ళీ జాయిన్ అవుతాడు. అయితే ఇలాంటి కాదు, ఇలాంటి అందమైన అబ్బాయిని మా తమ్ముడు చూడండి, 101 జిల్లాలకు అందగాడు. ఇలాంటి అబ్బాయిని చేసుకోండి, పుణ్యమన్నా వస్తుందని చెప్తున్నా నేను. అంతే కదా. నాకు పెళ్లి అయింది, నా పెళ్ళంగి ఇట్లా చూసింది దానికి ఎగిరిచ్చింది అంత. అయితే పర్వాలేదు, ఏముందిలే, చేసుకో, ఇంకో పెళ్లి కదా. అట్లా అనకూడదు మనం. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినట్టు అయితే చూడు, అక్కడ మీసాలు తిప్పుతుంటేనే అర్థమైపోయింది. అక్కడ మొగాడు అంటే ఆ మాత్రం పౌరుషం చూపొద్దా? అబ్బా అబ్బా, నువ్వు అంటే మీ వైఫ్ కి మీరు ద్రోహం చేస్తున్నారా? అంటే నేను పెళ్లి చేసుకుంటే ద్రోహం ఊకే తోలుకలర్ అన్నా కానీ నేను ఆమెను పట్టుకుంటా అన్నానా, ఆమె మీద ఊకుంటా అన్నానా, ఆమెను కావులేసుకుంటా అన్నానా, ఆమె కిస్సిస్తా అన్నానా? లేదు కదా. ఓన్లీ తోలుకరండి అన్న. తోలుకొస్తే ఏం చేస్తావు? తోలుకొస్తే ఏం చేస్తా, చేసేది మేము చేసుకునేది మీకెందుకు చెప్పాలి? తమ్ముడికి వెళ్ళి ఇచ్చి పెళ్లి చేస్తాం. మా కుమార్ గారికి ఒకదాన్ని ఇస్తా, ఒకటేమో మేము పెట్టుకుంటాం. కానీ ఒకటి మారండి ప్రతి ఒక్కరు. ఏమిటంటే ఇది బ్రహ్మం గారు ఏమని చెప్పిండంటే, పాయింట్ వచ్చాడు. ఇగో రాను రాను కాలం ఎట్లా వస్తుంది అంటే
అనజేలని చేసుకునే కాలం కూడా వస్తుంది అంట. అది నడుస్తున్నది. కొంతమంది గలీజ్ నా కొడుకులు చేసుకున్నారు కూడా, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇగో ఆయన ఏమని కలి అంతం అయ్యే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మొన్న ఒకడు తండ్రి అంట కూతురికి తాళి కట్టిండు యూపీలా. ఏం దరిద్రం ఇది అంతా తెలుసా? ఏడు మొన్న ఇగో కాయ కట్ చేసుకున్నాను పేరు అగోరే గాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏమిటిది అంతా ఇది? అదొకటే కాదు, ఒక ముసలోడు ఒక 18 ఏళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా? అంటే కత్తి లాంటి మొగోడు మా కుమార్ లేడా? ఏమిటిది అంటే ఇగో దేవుడు ఏం చెప్పిండంటే, ఒక శ్రీరాముడు ఏం చెప్పిండు తెలుసా? ఆయన ఒకటే సీత ఒకటే బాణం, అర్థమైందా? ఆయనలాగా ధర్మానికి నడవండి, అమ్మాయిలు కూడా ఒకరిని పెళ్లి చేసుకొని మంచిగా ఉండండి. నిన్నమొన్న తెలుసా ఆమె లెక్చరర్ అంట 3 పిల్లలను చంపింది. ఏమిటికంటే ప్రియుని కోసం. యువతల మొగుడు పనికి పోగానే యువతల అలా తొందరరా రూమ్లో ఉండా తొందరరా. ఏమిటిది ఇది? ఏం సంసారం ఇది? ఓడి ఇట్లా రాగలే అని చెప్పేసి రూమ్ లో జొర్రుడు కలాసు. సడన్ గా హస్బెండ్ వస్తే సడన్ గా హస్బెండ్ వచ్చినట్టు ఉన్నో ఇక్కడ రా అని చెప్పి ఓ బీరువా కిందనో ఒక మంచం కిందనో లేకపోతే తలపెనకనో దాపెట్టుడు. వాట్ ఇస్ దిస్? ఎక్స్పీరియన్స్ ఏందనా? నిన్నమొన్న అంతా మీగా ఇక్కడ జరిగే బయటలు మొత్తం మంది మొన్న అయితే హస్బెండ్ చంపేసి డ్రమ్లో పూడి చేసింది కదా, సిమెంట్ వేసి. ఒక ఆమె నరికి డ్రమ్ములు వేస్తుంది సిమెంట్ వేసి. ఒక ఆమెను కలాసు మొగుడు చావాలి పిల్లలు చావాలి అని చెప్పి డైరెక్ట్ పెరుగులా ఇసం పోస్తుంది. ఏం సంస్కృతి ఇది? ఒక ఆమెనేమో డైరెక్ట్ ఆ ప్రియంతో లేపేపిస్తుంది మొగుడిని. అవసరమా ఇదంతా? ఏమొస్తుంది? కాలి 5 నిమిషాలు సుఖం. అరే మీకు నచ్చినట్టు మీ మొగిలినే మలుచుకోర్రే. మీ భర్త ఉండడు కదా, ఆయననే మీకు నచ్చినట్టు ఏమండి మనం ఇట్లా ఉండాలి, ఏమండి మనం అది చేయాలి, మనం ఆడుకోవాలి, మనం అది చూడాలి, మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, మనం పిల్లలతో మంచిగా సంతోషంగా ఉండాలి, మనం సినిమా చూడాలి, మనము పార్కుకి వెళ్ళాలి, షాపింగ్కి పోవాలి. ఉన్నంతలా ఇప్పుడు వానితోటి పైసలు లేకున్నా కానీ ఉన్నంతలా సంసారం చేసుకొని మంచిగా నచ్చినట్టు పని కూడా చేసుకోర్రే. ఏముండదు. అన్ని ఆగాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తే బెటర్ అంటే ఏం లేదు, భూకంపం రావాలి కలాస్. నాకు తెలిసినంత వరకు భూకంపం వచ్చింది అనుకో కలాస్ నిక్కలు కొట్టుకపోతుంది, మంచిగా సాప్ అయిపోతుంది. మంచి వాళ్ళ వరకు బతికుండి చెడ్డ వాళ్ళందరూ చనిపోతారు. అట్లేం లేదు, ఎవరు బతుకోదు కలాస్ పోవాలి. ఈ భూమి మీద ఎవరు మంచోళ్ళు ఉండరు, ఎవరు మంచోళ్ళు లేరు. నువ్వు కామ పిశాచివి నువ్వు. ఏంటి మీకు 2 పెళ్లిళ్ళు అయినాయా? ఏమో ఆయనకి కళలో ఒక పెళ్లి అయింది అంటే వాడు రాత్రి కలగన్నాడు, అదొక పెళ్లి రియల్ ఒక పెళ్లి. జాడిస్తా పెళ్లి అయిన మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ పెయింటింగ్ స్టార్ గారు.